కుంభరాశి వారికి 26, 27, 28 తేదీల్లో దైవ అనుగ్రహంతో దైవ బలంతో మీరు ఏంటంటే కనుక పెద్ద సమస్య నుంచి మీరు బయటపడతారు. ఆ సమస్య బయటపడటంతో పాటు మీకు ఇక్కడ ఏంటంటే కనుక 3 కోరికలు తీరుతాయి. ఖచ్చితంగా మీరు వీడియోని చూస్తేనే అర్థమవుతుంది. అలానే కాకుండా వీడియోని చూడటం వల్ల ఏంటంటే కనుకనండి మీకు మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు. చివరిలో మీరు పరిహారం చేసుకోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా, కొన్ని సమస్యలు ఏంటంటే కనుక క్రియేట్ అవ్వకుండా, కొన్ని అంటే ఇలా ఏంటంటే కనుక మీకు గాయాలు కాకుండా ఉండటానికి, కొంచెం ఏంటంటే నెగిటివ్గా మారకుండా ఉండటానికి పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. చివరిలో మనం పరిహారం చెప్పుకుందాం. అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా పరిహారం ఏం చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక 26, 27, 28 తేదీల్లో మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక్కడ దైవ అనుగ్రహం కలగబోతుంది. దైవ బలం అనేది ఏంటంటే కనుక అధికంగా ఉందన్నమాట. గ్రహాలన్నీ కూడా ఒకే స్థితిగతిలో ఉన్నాయి. గ్రహాలు ఏంటంటే కనుక మార్పుల చేర్పుల వల్ల మీకైతే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇటు రాహుకేతు ప్రభావాలు కావచ్చు, శని ప్రభావాలు కావచ్చు, ఏంటంటే కనుక మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నమాట. గ్రహాలు నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయికి వచ్చాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అలానే మీకేంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే 3 కోరికలు తీరుతాయన్నమాట. ఈ 3 కోరికలు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీకు మంచి ఫలితాలను ఇచ్చే కోరికలని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, ఈ కోరికలు మాత్రం అసలు మాకు జరగటం లేదు, తీరటం లేదండి, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు 3 కోరికలు తీరుతాయండి. కాబట్టి మీరేంటంటే కనుక ఎక్కువగా దైవారాధన చేయటం, అలానే కాకుండా ఎక్కువగా ఏంటంటే కనుక ఇష్ట దైవాన్ని పూజించడం. మనం ఎప్పుడు ఇదే చెప్తాం వీడియోలో, కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి, బండ గుర్తు, ఇష్ట దైవాన్ని మీరు పూజించండి. అంటే ఈ దైవాన్ని పూజించండి, ఆ దైవాన్ని పూజించండి కాదు, మీకు ఎవరు నచ్చుతారో, మీకు ఎవరు ఇష్టమో వాళ్ళని మీరు మనస్ఫూర్తిగా పూజించండి, ఆరాధించండి. మన ఇష్టదైవం, నేను ఉదాహరణకు చెప్తున్నాండి, ఇప్పుడు మనకు శివుడు ఇష్టం అనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి, మన పనులు జరగవు, మన పనుల్లో ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు కూడా నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక రూపాయి కూడా పుట్టక మనం ఇబ్బంది పడే అంటే సిచ్యువేషన్ అనేది ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కుంభరాశి వారైనా ఒకే దైవాన్ని ఇష్టపడాలని రూల్ ఏమీ లేదు. కుంభరాశిలో కూడా చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం ఇష్టం ఉంటుంది. కాబట్టి మీ ఇష్టదైవం లక్ష్మీదేవి కావచ్చు, శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, మన ఇష్టాన్ని బట్టి మనం ఎవరైనా సరేనండి, అంటే మనం ఇష్టంగా పూజించుకునే దైవాన్ని మనం మనసారా ఏంటంటే కనుక నాయనా నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, దేవుడా నా ఈ కష్టాలు తీర్చు అని మనం అన్నామనుకోండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక భగవంతుడు ఏంటంటే మన మాట వింటాడు. ఖచ్చితంగా అండి, మనం మనసుతో మాట్లాడుకునే మాటలు భగవంతుడికి చేరుతాయని కొన్ని పురాణాలలో ఉందన్నమాట. మీరు కూడా ఏంటంటే కనుక ఇలా భగవంతుడితో మీ కష్టాన్ని చెప్పుకోండి, మీ బాధని పంచుకోండి. అలాంటప్పుడు ఏంటంటే కనుక మీ మనసు భారం అనేది తగ్గిపోతుంది, మీలో ఉండే ఆలోచన అనేది మారిపోతుంది. ఆ దేవుడే ఏదో ఒక రూపంలో మన కష్టాన్ని తీర్చడంతో పాటు మనకు ధనాన్ని కూడా సమకూరుస్తాడు. కాబట్టి ఇష్టదైవాన్ని ఎంత ఆరాధిస్తారో మీకంత మంచి ఫలితం అయితే రాబోతుందన్నమాట. అలానే కాకుండా మీ మంచితనానికి దేవుడు కూడా మిమ్మల్ని ఏంటంటే అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా దైవబలం ఉంటుంది. దైవ బలంతో ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే 26, 27, 28 తేదీల్లో మాత్రం మీ సుడి తిరుగుతుందండి. మీ సుడి తిరిగిపోయి మీకు ఏంటంటే డబ్బు రావటం, పేరు ప్రతిష్టతలు పెరగటం, ఇంకా మర్యాద ఎక్కువగా మీకు అంటే అందటం, అలానే కాకుండా సంఘంలో మంచి గౌరవం, గుర్తింపు ఇవి లభించటం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూస్తారనమాట. కొంచెం ఏంటంటే ఆశ్చర్యానికి గురవుతారు. నేనేనా ఇంత మర్యాదలు ఇస్తున్నారు, ఇంతలా నా జీవితం మారింది అన్నట్టుగా ఉంటారనమాట. ఎప్పుడు కూడా కష్టాల కూబిలో పడిపోయి, కష్టాలకు అలవాటు పడి, కష్టాలు ఒకదానితో ఒకటి వచ్చి ఇబ్బంది పడిపోయారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి, మీకు మంచి రోజులు వచ్చాయి, మీ కష్టాలు తీరబోతున్నాయి, మీకంతా కూడా ఏంటంటే కనుక మంచి జరుగుతుందని మనకు ఇలా మీ యొక్క జాతక పరంగా చెప్పబడుతుందన్నమాట. కాబట్టి గ్రహాలు అనుకూలించడంతో పాటు గ్రహ బలం కూడా మీకు బాగుంది కాబట్టి మీకు మంచి జరుగుతుంది, చెడైతే ఎక్కడ లేదు. కాకపోతే ఏంటంటే కనుక చిన్న చిక్కుందండి, మీకేంటంటే పెద్ద సమస్య అంటే తీరుతుంది. పెద్ద సమస్య ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మోసపోతారనమాట. ఎలా మోసపోతారంటే కనుక కొంతమంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమస్య నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఈ సమస్య మీరు ముందే పసిగడతారు. అంటే ఇలా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు, ఈ సమస్యలో నేను చిక్కుకోబోతున్నాను, ఈ సమస్య నుంచి ఎలాగైనా సరే నేను బయటపడాలి అనేసి ఏంటంటే కనుక మీరు ముందుగానే ఏంటంటేనండి మీ మనసుకు మీరు సర్ది చెప్పుకొని ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక్కడ ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన విషయంతో మీరేంటంటే మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. అదొకటి గమనించుకోండి, అదొకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట అండి. అలానే కాకుండా ఇక మీకు ఏంటంటే కష్టాలు పోతాయి, చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రాబోతుందన్నమాట. అద్భుతాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఇటు చూసుకుంటే
చూసుకున్నట్టయితే ఆర్థికంగా బాగుంటుంది, డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ కూడా పోతాయి. 3 రోజులు కూడా మీకైతే అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. చేసే పనుల్లో కూడా ఏంటంటే కనుక అనుకూలత ఉంటుందన్నమాట. ప్రతి పని కూడా మీకే అనుకూలించడంతో పాటు సిద్ధించడం, అలానే కాకుండా ప్రతి పని కూడా మీకు సక్సెస్ని తెచ్చిపెట్టడం, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే మీ కళ్ళతో మీరు చూసుకోగలుగుతారు. ఇలా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మీరు ఈ పెద్ద సమస్య నుంచి బయటపడతారు. అదేనండి డబ్బుకు సంబంధించిన మోసం ఏంటంటే కనుక మీరు ముందుగానే పసిగట్టుకొని దాని నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా ఇక మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇబ్బంది అయితే లేదు, దైవానుగ్రహం ఉంటుంది, గ్రహాలు అనుకూలిస్తున్నాయి, స్థితిగతులు బాగున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరైనా సరేనండి, మనం ఏంటంటే కనుక బాగున్నామనుకోండి, కొంతమంది అంటే చూడలేకపోతారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు చెడిపోతే పాడైపోతే చూసి నవ్వే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎందుకంటే మీకు మంచి పేరు రావటం, మీరు బాగా బ్రతకటం కొంతమందికి ఇష్టం లేదు. మన కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, ఒక్కొక్కసారి మన సొంత వాళ్ళకు కూడా ఏంటంటే ఇష్టం ఉండదు కదండి. కాబట్టి ఏంటంటే షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి, లేకపోతే మీకు మాత్రం ఇబ్బంది తప్పదని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక ఎవరైనా సరే మీ నుంచి డబ్బుని ఆశిస్తే మాత్రం ఆ వ్యక్తిని కొంచెం దూరం పెట్టండి. ఎందుకంటే వారు డబ్బు కోసమే కదా మీతో మాట్లాడారు, మీతో స్నేహం చేశారు. కాబట్టి అలాంటి వ్యక్తులను మీరు దూరం పెడితేనే మీ లైఫ్ బాగుంటుంది, మీ ధనం అనేది మీ దగ్గర ఉంటుంది. మీరు కూడా కష్టపడితేనే డబ్బు వస్తుంది. అంటే ప్రతిసారి మనం అంటే సహాయం చేయడం అంటే డబ్బే కాదు కదండి. ఒక బలం రూపంలో కూడా మనం సహాయం చేస్తాము, ఒక ప్రోత్సాహ రూపంలో కావచ్చు, ఎదుగుదల రూపంలో కావచ్చు. సహాయం అనేది నార్మల్గా చేస్తాం, కానీ ప్రతిసారి డబ్బే కావాలనుకునేవారు అలాంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టుకోండి. అలాంటి వాళ్ళతో మీకు ఎప్పుడు కూడా డేంజర్ అని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే కష్టాలు పోతాయి, అనుకూలత ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలు కూడా చాలా చక్కగా అన్యోన్యంగా ఉంటారు. భార్య పరంగా ఏంటంటే కనుక ధనలాభం అనేది కలుగుతుంది. అమ్మ నాన్న పరంగా కూడా మీకు మంచి పేరు ప్రతిష్టత అనేది పెరుగుతుంది, గౌరవం అనేది దక్కుతుంది. అలానే ఏంటంటే కనుక పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్లో ఏంటంటే మీరు అంటే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా కొన్ని అంటే చిన్న కార్యాలు ఫంక్షన్స్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపారపరంగా బాగుంటుంది, అద్భుతాలు చూడగలుగుతారు. వృత్తులు ఏంటంటే కనుక బాగా అంటే చేసుకోగలుగుతారు. వృత్తుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. అలానే కాకుండా ఉద్యోగం చేసే వారికి కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలానే ఇక్కడ కొంచెం జీతాలు పెరుగుతాయండి. అంటే జీతాలు ఏంటంటే కనుక మీకు కొంచెం అదృష్టాన్ని తెచ్చి పెడతాయనొచ్చు. వాటి మీద చర్చ అనేది జరుగుతుంది. వాటి వల్ల మీకు కొంచెం ఆనందం అని చెప్పుకోవచ్చు. ఇక అలానే కాకుండా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది. మధ్యలో మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక 26, 27, 28 కదా, 27వ తేదీ అమావాస్య ఉంది. కాబట్టి మీకు వీలున్నంత వరకు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి. దీనివల్ల మీకు లాభం చేకూరుతుంది, అద్భుతాలను అయితే చూడగలుగుతారు. ఈ పరిహారం ద్వారా మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఒక కొబ్బరికాయని తీసేసుకుని ఆ కొబ్బరికాయకి ఏంటంటే కనుక మొత్తం అంటే ఇలా మనం కొబ్బరికాయ దేవుడికి ఎలా కొడతామో అలా మొత్తం తీసేసిన తర్వాత దానిపైన పిలకను ఉంచేసి ఆ కొబ్బరికాయని తీసేసుకుని మీరు ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు దగ్గరికి కానీ లేదంటే మర్రి చెట్టు దగ్గరికి కానీ వెళ్ళండి. ఈ 2 చెట్లలో ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు. ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి వీలుంటే వేప చెట్టు దగ్గరికే వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఏంటంటే ముందు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. అలా అని మీ ఇంట్లో ఉండే వేప చెట్టు దగ్గర మాత్రం మీరు పరిహారం చేయకండి, అది పని చేయదు. మీ వీధిలో ఉండే వేప చెట్టు దగ్గర కూడా చేయొచ్చు, కొంచెం అంటే చెయ్యకూడదు, కొంచెం దూరంగా ఉండే దగ్గరికి వెళ్ళి చేసుకుంటే చాలా మంచిదనమాట. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే కనుక ఈ కొబ్బరికాయని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే నార్మల్గా ధనానికి సంబంధించిన సమస్య అనేది ఉంటుంది, కొంచెం చిన్న చిన్న బాధలు ఇబ్బందులు ఉంటాయి కదా, అలాంటివి మీరు చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ కొబ్బరికాయని మీరు చేతిలో పట్టుకొని నమస్కారం చేసుకుని మా బాధలన్నీ కూడా పోవాలని 2 సార్లు మీ తల చుట్టూదా తిప్పి ఆ కొబ్బరికాయని పగలగొట్టాలి. పగలగొట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చిత్తుగా పగిలిపోవాలి ఆ కొబ్బరికాయ. అలా పగలగొట్టండి. అలా పగలగొట్టిన తర్వాత ఏంటంటే కనుక కొబ్బరికాయని అక్కడ పడేయండి, ఇంకా సరిపోతుందన్నమాట. మంచి ఫలితం అయితే వస్తుంది. దాన్ని చూసి మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. ఇదేంటంటే మీ ఎదుగుదల బాగుండటానికి, మీ లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళటానికి, మీ పైన ఉండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడటానికి చక్కగా పనిచేసే పరిహారం, చాలా పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక పనికొచ్చే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి నమ్మకంతో చేసుకుంటే నమ్మకమైన ఫలితాలు అయితే మీకు ఉంటాయి. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ పరిహారాన్ని అయితే మర్చిపోకుండా చేసుకోండి. దీనివల్ల ఏంటంటే లాభదాయకంగానే ఉంటుందండి, నష్టమైతే చేయకూడదనమాట. మంచి రిజల్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మీకు ఓవరాల్గా ఈ 3 రోజులు కూడా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది, ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్, బంధువుల సపోర్ట్ ఉంటుంది. అలానే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా మీకు బాగుంటుంది. ఫ్రెండ్స్ పరంగా కూడా కొంచెం ఆదరాభిమానంతో పాటు పెండింగ్లో ఉండే పనులు, ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా ఫ్రెండ్స్ అనేవారు ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తారు. ఏంటంటే కొంచెం ఈ కొబ్బరికాయ పరిహారం చేసుకున్న తర్వాత భారం దిగిపోయినట్టు, కొంచెం
కొంచెం మంది ఏడుపులు తగ్గినట్టు అనిపిస్తుందండి. ఈ పరిహారం కూడా అంత బాగా పనిచేస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకేంటంటే కనుక ముఖ్యంగా 3 కోరికలు తీరుతాయన్నమాట. కోరికలు అంటే కనుక ఎన్నాళ్ళ నుంచో మీరు చిన్న చిన్న బిజినెస్లు చేయాలనుకుంటున్నారు కదా, ఆ కళ ఖచ్చితంగా తీరుతుంది. ఇదేంటంటే కనుక ఒక స్త్రీ కారణంగానే ధనం వస్తుంది. అది అంటే మన భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, చెల్లి నుంచి కావచ్చు, ధనం వస్తుంది. మీరు చేయాలనుకున్న అంటే చిన్న వ్యాపారం ఇలా ఏంటంటే కనుక ఇలా మనము చిన్న చిన్నవి టీ వ్యాపారం కానీ, చిన్న కొట్టు పెట్టుకోవడం కానీ ఇలాంటి ఉంటాయి కదా, మీ డ్రీములు కదా, అవి ఖచ్చితంగా ఆ కోరిక అయితే తీరిపోతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఖాళీగా ఉన్నాం, ఇంట్లో ఏదైనా సరే పార్ట్ టైం జాబ్ కావాలి అని కోరుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇది కూడా ప్రాప్తం అవుతుంది. ఇది బండ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తీరుతుంది అనమాట, ఇంకా తిరుగుండదు. ఇంకా తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే కనుక వ్యాపారంలోనే మీరు ఇంకొక వ్యాపారాన్ని దానికి తగ్గట్టుగా ఇంకొకటి చేయాలనుకుంటున్నారు. ఈ బిజినెస్ చేస్తున్నాం, ఇంకొక బిజినెస్ చేయాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కళ కూడా ఈ 3 రోజుల్లో తీరుతుంది అనమాట. ఇది కూడా ఒక కోరిక, అదేం పెద్ద వార్త ఏం కాదు, ఇది కోరిక అని చెప్పొచ్చు. ఈ కోరికను కూడా మీరైతే తీర్చుకోగలుగుతారండి. ఇలా కూడా మీరు కోరికను తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇలా ఏంటంటే కనుక ఈ 3 కోరికలు అయితే తప్పనిసరిగా తీరుతాయి కాబట్టి కుంభరాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు కదా, ఇక ఆ కష్టాలకు పులి స్టాప్ పడిపోయి మీ లైఫ్ అనేది ఇంకా చేంజ్ అయిపోతుంది. మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటం, షూరిటీ సంతకాలు చేయటం, మంచి పరిచయాలు ఏర్పడటం, ఇవన్నీ కూడా మీరు చూడబోతున్నారని మనం చెప్పుకోదగ్గ విషయం అండి, ఇంకా తిరుగుండదు.